గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకెళ్ళే సామెత అందరూ వినే ఉంటారు. అలాంటి పరిస్థితే ఈరోజు కూటమిలో ఉంది అని. కూటమిలో కాదు, కూటమికి సంబంధం లేకపోయినా సరే కూటమిలో ఏదో కొత్త కుంపటి మొదలయ్యింది, చిచ్చు మొదలయ్యింది. దానికి ఆజ్యం పోసి రాజేసింది నందమూరి బాలకృష్ణ గారు. సరే, సమయం సందర్భం ఏదైనప్పటికీ కూడా నిండు సభలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వ్యాఖ్యానించిన అంశాలు, సరే ఇదేముందిలే దీన్ని పెద్ద లైట్కి తీసుకుందాం, అది పెద్ద ఏం కాదు అనే వర్గం ఒకటి ఉంది, లేదు అలా ఎలా అంటారనే వర్గం ఒకటి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఒక అద్భుతమైన అస్త్రంలాగా పనిచేస్తుంది. మరొక వైపు బాలకృష్ణ గారు ఈ రకంగా మాట్లాడినప్పుడు దాని మీద పెద్దగా స్పందన లేకపోతే కామ్ అయిపోనేమో. ఒక్కసారిగా ఇమ్మీడియట్గా విదేశాల్లో ఉండి కూడా చిరంజీవి గారు రియాక్ట్ అవ్వడం, ఇక్కడ ఒక్కసారిగా అది ఎక్కడికో వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. కొట్టినట్లు కొట్టకుండానే ఆ లేఖలో సారాంశం. అందరినీ అభిమానంగా గౌరవంగా మన్నిస్తా, నేను సీఎం స్థాయి నుంచి సామాన్య స్థాయి వరకు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటాను, గౌరవం ఇచ్చే మాట్లాడతాను బాలయ్య అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన రాసిన లెటరు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మంచిగానే ఆహ్వానించారు, మంచిగానే చూశారు, ఇందులో ఎటువంటి నిజాలు లేవని చెప్పడం, ఇది అస్త్రమైంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఎన్నికల ముందు సినిమా రంగాన్ని ఎంత అవమానించారు. చిరంజీవి గారంటే ఒక మనిషి కాదండి, ఒక వ్యక్తి కాదు. చిరంజీవి అన్నది కోట్లాది మందికి ఆరాధ్య దేవుడు, అది గుర్తించుకోవాల్సింది. సరే, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ లేరని నేను చెప్పను, బాలకృష్ణ గారు ఏదో తక్కువ అని చెప్పను, ఎన్టీ రామారావు గారిని కూడా ఆ రకంగానే పొరుతాం. ఒక అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ హైప్ ఉంటుంది, ఆ జేజేలు ఉంటాయి. సో తారక రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఆ రకంగా జరిగింది. ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన అలాగే అందుకున్నాడు నీరాజనాలు, దేవుళ్ళ నీరాజనాలు అందుకున్నాడు. ఆ తర్వాత అంత గొప్పగా అభిమానుల గుండెల్లో చొచ్చుకుపోయింది కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇందులో ఎటువంటి అనుమానం ఎవరికి అవసరం లేదు. రామారావు గారి తర్వాత ఆ ప్లేసు అంత హైపు చిరంజీవి గారికి వచ్చింది. ఓకే, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉన్నారు, ఎవరిని తక్కువ చేయాలి ఎక్కువ చేయాలని నేను చెప్పట్లేదు, సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను. రామారావు గారు ఎక్కడ, ఈయన ఎక్కడ, ఇది కాదు నా కంపారిజన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న అంశాలే కులాల కుంపట్లకు ఉంది కదా మాడే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఈ అంశాన్ని ఓన్ చేసుకున్నట్లుగా కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో మీరు చూడండి, విపరీతంగా ట్రోల్ అవుతుంది. చిరంజీవి గారు ఫ్యాన్స్ అందరూ కూడా డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు డిమాండ్, బాలయ్య క్షమాపణ చెప్పు, మర్యాదగా క్షమాపణ చెప్పు, లేకపోతే మేము సహించాం. నిన్న మన డిబేట్లో కూడా నువ్వు రోడ్డు ఎలా ఎక్కుతావో చూస్తాము, మా బాస్ని అంటావా అని చెప్పి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ మొదలుపెట్టారు. అట్నుంచి నిన్ను రోడ్డు మీద తిరగనేమో, నిన్ను రోడ్డు ఎక్కనేమో, నీ అంతు చూస్తాం, ఏమనుకుంటున్నావు నువ్వు, ఎవరికి నువ్వు గొప్ప అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళేంటి, నీ తప్పు ఒప్పుకో బహిరంగంగా, ఎక్కడైతే నిండు సభలో నువ్వు అవమానకరంగా మాట్లాడావో, సంబంధం లేని అంశాన్ని తీసుకువచ్చావో క్షమాపణ చెప్పు బహిరంగంగా. చిరంజీవి గారితో వెళ్ళి మాట్లాడు, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతావో, లేదా ఫోన్లో చెప్తావో, లేకపోతే ఒక ప్రకటన రిలీజ్ చేస్తావో. నేను ఏదో వేరే సందర్భంలో అన్నాను, దాన్ని తప్పుగా తీసుకోవద్దని అంటే అయిపోయింది. నేను అందుకనే చెప్పాను, గోరుతో పోయేదని గొడ్డల దాకా తీసుకురావద్దని. ఆల్రెడీ గొడ్డలకి దగ్గరికి చేరింది. 2 రోజుల నుంచి ఇదే వార్త అండి, తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే వార్త హల్చల్ చేస్తున్నది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆయన ఏమైనా అసహనంతో ఉన్నారా, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయనకి ఏమైనా పదవులు లేవని ఆయన ఏమైనా పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్ని రకాలుగా టర్న్స్ తీసుకుంటుంది ఒక వార్త. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గెలిచిన డిప్యూటీ సీఎం అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన బాగున్నారు, మరి బాలకృష్ణ గారికి హైప్ తగ్గిందా? మీ అల్లుడు గారు ఉన్నారు కదా, మీరు పిల్లనిచ్చుకున్నాయా ఆ ఇంటికి? ఒకరు సీఎంగా ఉన్నారు, ఇంకోళ్ళు మంత్రిగా ఉన్నారు, ఇంకోళ్ళు కాబోయే సీఎం. ఇంకా అందులో బాలకృష్ణ గారు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒకే కుటుంబంలో ఉన్నారు కదా వాళ్ళిద్దరూని, 1, 2లా ఉన్నారు. సరే, ఆ పార్టీకి సంబంధించి జనసేనకి పక్కన పెడితే, జనసేనకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంటుంది, పొత్తులో ఉంటున్నంత మాత్రాన ఆ పార్టీ అనిపించుకోవాలి కదా. ఈ పార్టీ విధానాలు వీళ్ళవే, వాళ్ళవే.
సరే కలిసి ఉన్నారు కాబట్టి ఒకటే మాట ఒకటే బాట అన్నట్టుగా ఏవో మాట్లాడతారు. అవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలు. కానీ 1, 2 వాళ్ళు ఉన్నప్పుడు ఇంకేముంది, ఈయన అందులో ఉండే పెద్దగా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. అందులోని ఈయనకి అంత ఖాళీ ఉండి మినిస్టర్ అయిపోయి ప్రత్యేకంగా దాని మీద అవన్నీ చేసే అంత ఓపిక కూడా మరి బాలకృష్ణ గారికి ఉన్నదో లేదో చూడాలి. ఎందుకంటే ఆయన చిన్నపిల్లడు మనస్తత్వం. వాస్తవంగా చెప్పాలంటే కోపం వస్తే కోపంగా మాట్లాడతారు, నవ్వు వస్తే నవ్వుగా మాట్లాడతారు, కామెడీగా ఉన్నప్పుడు కామెడీగా ఉంటారు, చురకలేసినప్పుడు చురకలేస్తారు. కానీ అన్ని వేళలా అది వర్కౌట్ కాదు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఇప్పుడు అది ఎఫెక్ట్ అయింది ఆయనకి. ఎంత ఎఫెక్ట్ అయిందంటే ఈ మధ్యకాలంలో ఎవ్వరూ అంత ట్రోల్ అవ్వలేదు, అంత ట్రోల్ అవుతున్నారు. సామాజిక వర్గాల వైపు వెళ్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఏంటంటే సామాజిక వర్గాల వైపు గ్రామీణ స్థాయిలో కూడా వెళ్ళిపోతున్నది. ఏ ఊర్లో చూసినా సరే ఈ పోస్టులు అలసలు చేస్తున్నాయి, రే మనవన్నాడు. ఎందుకంటే గతంలో ఇలా జరిగేదండి. సినిమాల టైంలో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒకరికొకరు బ్యానర్లు పెట్టుకోవడం, కొట్లాట్లు ఒకటి కాదు కదా, రచ్చకిని చేసేవారు సినిమా అభిమానులు. కాలక్రమేణా ఏంటంటే జనరేషన్ మారుతుంటే అది పోయింది. ఆ గొడవలు ఓకే, కటౌట్లు ఇవన్నీ కూడా అంత లేదు. ఒకప్పుడు అసలు అది వేరే లెవెల్. 100 రోజులు ఆడిన దగ్గర నుంచి ఎవడ షోలు ఎన్నైనాయి, ఎన్ని కేంద్రాల్లో ఎంత వచ్చింది, ఇదే గొడవ. వాళ్ళు ఎలా ఉండేవారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం కత్తులు పెట్టుకుని పొడుచుకుండేవారు. సో ఆ పరిస్థితి ఈరోజు మళ్ళీ మొదలైపోయిందా అన్న భయం ఏర్పడుతుంది. సో దీన్ని ఎవరు సెట్ చేయాలండి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, లోకేష్ గారు కూడా రంగంలో దిగాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా పెంచుకోవడం వాళ్ళకి మంచిది కాదని ఒక వర్గం చెప్తున్నది. పెంచే అవకాశం వచ్చింది కాబట్టి మొత్తం ముట్టించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఇంకొక వర్గం మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరకాటంలో పడ్డారండి. ఇది ప్రధానంగా వస్తున్న వార్త. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలి? డైరెక్ట్గా బాలకృష్ణ గారిని ఈయన ఏమన్నా మాట్లాడితే అది వేరే రకంగా వెళ్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు లెటర్ కౌంటర్ ఇచ్చేశారు. ఆయన ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువే ఇచ్చారు, ఫుల్గా డీటెయిల్డ్గా. సో అది విపరీతంగా వైరల్ అవుతున్నది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారికి గత 4 రోజులుగా అస్వస్థతతో ఉన్నారు. ఆయన సివియర్ ఫీవర్తో ఉన్నాడు. ఆయన పరిస్థితి కొద్దిగా ఫ్రీగా మాట్లాడడం, ఫ్రీగా తిరగడం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ వర్షంలో ఆయన తగ్గడం, ఆ తర్వాత ఏదో దుర్గమ్మ గుడికి వెళ్ళడం, ఆ తర్వాత వద్దు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తున్నా ఏవో మీటింగ్లు అవి కండక్ట్ చేయడంతో హై ఫీవర్ అయిపోయిందట. ఇప్పుడు ఆయన మెడికల్ టెస్టులు ఇవి ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఆయన కానీ బయటకు వచ్చారు అంటే ఖచ్చితంగా దీని మీద ఎంతో కొంత స్పందించే అవకాశం ఉంటుంది. మెగా బ్రదర్ కూడా సైలెంట్గా ఉన్నారు, నాగబాబు గారు. ఎందుకంటే ఆయన చాలా ఫైర్ అవుతుంటారు, ఆయన సైలెంట్గా ఉంటారు. అంటే దీన్ని ఇక్కడతోటి ఆపుదాం, వేరే రకంగా ఉంటే ఏమైనా మాట్లాడదాం, ఇది పబ్లిక్లోకి వెళ్ళడం మంచిది కాదని కూటమి అనుకుంటున్నదేమో. కానీ ఎందుకు అవ్వకూడదు? ఈయన ఎక్కడి వరకు వచ్చిందంటే ఇప్పుడు ఈయన మాటలు, ఈయన తాగి మందు దగ్గర నుంచి ఈయన గతంలో మాట్లాడిన వీడియోలు, ఈయనకు వచ్చిన సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ అప్పుడిప్పుడు జరిగింది కదా, మొత్తం అంతా తీశారు. అంటే ఇవన్నీ మర్చిపోయారు ఆయన్ని. ఇప్పుడు ఆ షోలో, ఆహా షోలో బాలకృష్ణ గారిని వేరే లెవెల్లో చూస్తున్నారు. ఒక్కసారిగా ఇవన్నీ కూడా తిరగదోడి మళ్ళీ బాలకృష్ణ గారిని రోడ్డును పెట్టారు. ఒక పక్క రోడ్డు ఎక్కితే ఒప్పుకోమంటున్నారు, మరో పక్క మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే మేమేంటో చూపిస్తామంటున్నారు. సో ఈ ఇబ్బందుల్లో మరి బాలయ్య ఏ రకంగా బయటపడతారు? అనవసరమైన రాద్ధాంతాన్ని ఆయన ఎందుకు కొని తెచ్చుకున్నారు? అసెంబ్లీలో ఈ రకంగా మాట్లాడడంపై కూడా అందరూ తప్పే పడుతున్నారు. సరే, తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు సరే సారీ, నేను అలా ఆ రకంగా అనుకోలేదని చెప్తే సరిపోద్ది. మరి ఆయనకి అది చెప్పడానికి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయేమో, అది చెప్పేదానికి ఆయనకి ఈగో ఏమైనా అడ్డం వస్తున్నదేమో. నేను అన్నాక నేను ఎందుకు చెప్తాను, నేను బాలకృష్ణనో లేకపోతే నేను ఇదో మా వంశం ఇదో మా బ్లడ్ ఇదో ఆయనకేవో కొన్ని ఉంటాయి కదా. కానీ ఈ టైం మంచిది కాదని, ఇది కూటమికి చాలా ఇబ్బందికరంలో నెట్టేసిన సిచ్యువేషన్. దీని నుంచి బయటికి రావాలంటే బాలయ్య బయటికి రావాల్సిన అవసరం ఉంది. మరి ఆయన వస్తారో రారో చూడాలి. ఇక మరో అంశానికి వెళ్తే, బాలకృష్ణ గారికి అయితే ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి చక్కగా అందించారు బాణాలు అని. ఇక బాలకృష్ణ కామెంట్స్కు మెగాస్టార్ గారు ఇచ్చిన లేఖాస్త్రం. మరొక వైపు జగన్ లండన్ పర్యటనకు సిబిఐ కోర్టు కీలక ఆదేశాలండి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడానికి వాళ్ళ పిల్లల దగ్గరికి. యూరోప్ పర్యటనకు పలు షరతులతో అనుమతి. పర్యటన ముగిసిన తర్వాత కోర్టుకు హాజరు కావాలని ఆదేశం. వచ్చే నెలలో 15 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్. ఒకటి ఆనందించదగ్గది, ఇంకోటి ఆవేదన చెందాల్సిన సంగతి. 2
పాజిటివ్ ఉన్నది, ఇందులో నెగిటివ్ ఉన్నది. ఇది ఆయన ఆనందపడాలో మరి ఆవేదన చెందాలో తెలియదు. యూరోప్ వెళ్ళమన్నారు, పిల్లలతో హ్యాపీగా గడిపిరంటే ప్రాబ్లం లేదన్నారు. కానీ వచ్చిన దగ్గర నుంచి మీరు కోర్టుకి రావాలి, హాజరవ్వాలి అంటున్నారు. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే దీపక్ రెడ్డి గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గాది వెంకటేశ్వర గారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా దీపక్ రెడ్డి గారు,